ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఉమ్. ఈరోజు 10వ తారీఖు బుధవారము డిసెంబర్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్టు ద కల్టివేషన్ ఆఫ్ సెన్సివిటీ ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం. లైట్ లేకుండా ఆపాలి. కల్టివేషన్ ఆఫ్ సెన్సిటివిటీ అంటే సెన్సిటివిటీ అనేది పెంచుకోవడం, అంటే కల్టివేట్ చేయడం. ఒక్క నిమిషం. సెన్సిటివిటీ అంటే బాడీ సెన్సిటివిటీ కాదు. అది చాలా ఎర్లీ మార్నింగ్ పొద్దున్న ఆ ప్లేన్ ఏమో విమానం మీదకి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా బాగా హెవీగా నమస్తే మేడం గారు. నమస్తే అండి, బాగుంది, సంతోషం. ఇవాళ కల్టివేషన్ ఆఫ్ సెన్సిటివిటీ అనే టాపిక్ అవుతుంది. అంటే ఏరోప్లేన్ లో వీళ్ళ మీదకి వెళ్తున్నారు. ఇంకా అంటే చల్లగా ఉంది కనుక అందరూ మంచి ఎక్కువ బట్టలు వేసుకున్నారు. వాళ్ళు ఇంకా మీదకి వెళ్తున్న కొద్దీ ఇంకా చలి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ సీట్ లో ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఆ ఇంజిన్ యొక్క ధ్వనిలో బ్రిలియంట్ ఈస్టమర్స్ అంటే ఎవరు? ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని అర్థం. ఈస్టమర్స్ తూర్పు దేశం వాళ్ళనేమో చూద్దాం. అంటే బ్రిటిష్ టెలివిజన్ ప్రోగ్రామా? ఈస్టమర్స్ అంటే ఈస్టమెండర్స్ అని మార్చేశారు. ఈస్టమెండర్స్ అదే ఈస్టమర్స్ అంటే ఇలాగ. ఈ బ్రిటిష్ టెలివిజన్ న్యూస్ చెప్పేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బ్రిలియంట్ అని ఆయన చెప్తున్నాడు. ఆ నెక్స్ట్ సీట్లో ఉన్న వ్యక్తి లాజికల్గా ఉంటారు. వాళ్ళ వెనకాల సంస్కృతి లేక ఎన్నో శతాబ్దాలు సంస్కృతి ఉంది, కానీ వాళ్ళ భవిష్యత్ ఏంటి? అదే కాకుండా ఈ పశ్చిమ దేశ ప్రజలు ఏమీ బ్రిలియంట్ కాదు, ఎక్సెప్ట్ కొంతమంది తప్ప. వాళ్ళే యాక్టివ్గా ఉంటారు, ఎంతో ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు చీమలు ఎంత కష్టపడి పనిచేస్తాయో వాళ్ళు అంత కష్టపడతారు. వాళ్ళు అంత ఎక్కువ ఫస్ట్ చేసి మతపరమైన రాజకీయపరమైన విభేదాల కోసం ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. అలా ఎందుకు చంపుకుంటూ ఉంటారు?
ఈ భూమిలో ఉన్న ఈ డివిజన్స్ అన్నీ అసలు ఎందుకు అంటే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? వాళ్ళు హిస్టరీ నుంచి ఏమీ తెలుసుకోవట్లేదు. ఆయన భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాడు. ఆయన ఒక స్కాలర్ అని, అంటే పండితుడు, అంటే బాగా చదువుకున్నాడు. వాటిలో ఆయన లేడు. అంటే ఈ మతపరమైన రాజకీయపరమైన భేదాలలో ఇప్పుడు ఎవరైతే పవర్లో ఉన్నాడో ఆయన కేవలంగా ఒక రాజకీయవేత్త, ఒక పెద్ద ఏమీ తెలుసున్నవాడు స్టేట్స్మెన్ కాదు. కానీ ఆయనే వస్తాడు అనుకుంటున్నాం. జగత్తు యొక్క మార్గాలు అలా ఉంటాయి అని అన్నట్టే. ఇదంతా విచిత్రంగా ఉంది. శతాబ్దాల కిందనికుండా ఒక చిన్న గ్రూపు పశ్చిమ దేశాలని నాగరికతం చేసింది. మరొకటి ఏంటంటే మనుష్యులలో, అంటే ఈ తూర్పు దేశాలలో ఉన్న సృజనాత్మకతని వాళ్ళు ఎక్కువ చేశారు. కొత్తగా లోతైనటువంటి జీవితానికి అర్థాన్ని కల్పిస్తూ. ఇప్పుడు అదంతా ఎక్కడుంది? మనిషి చిన్న మనస్సుతో దుఃఖంలో తన్ని తాను కోల్పోతున్నాడు, స్వల్పమైన మనస్సుతో అని చెప్పారు. ఎవరు? ఆ పక్కనే కూర్చున్న, ఆ ఫ్లైట్లో పక్కన కూర్చున్న వ్యక్తి. అక్కడ ఆకాశం క్లియర్గా సాఫ్ట్ బ్లూ కలర్లో ఉంది. మేఘాలన్నీ కూడా ఒకదాని మీద కొట్టుస్తున్నాయి. డార్క్గా హెవీగా ఉన్నాయి వానతోటి. అంటే వాటితో నీళ్లతో ఉన్నాయి అవి, ఆ మేఘాలు. మేమేమో ఈ క్లౌడ్స్కి అప్పర్ లేయర్కి లోయర్ లేయర్కి మధ్యలోంచి మా విమానం వెళ్తోంది. మేము ఎక్కడ ఉన్నాం అన్నది మాకు క్లియర్గా ఉంది. కానీ సూర్యుడే లేడు. అక్కడ స్పేస్ ఒక్కటే ఉంది, అందులో క్లౌడ్స్ కూడా లేవు. హెవీ డ్రాప్స్, అంటే పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. ఆ సిల్వర్ వింగ్స్ మీద పడుతున్నాయి అప్పర్ లేయర్. చాలా చల్లగా ఉన్నది. మేము కానీ వేగంగానే మాకు దిగిపోతాం. ఆ నెక్స్ట్ సీట్లో ఉన్న వ్యక్తి నిద్రపోయాడు. ఆయన నోరు మాత్రం ట్విచ్చింగ్గా, ఆయన నరాలు జర్కింగ్గా, చేతి నరాలు జర్క్ అవుతున్నాయి, అంటే కదులుతున్నాయి. కొన్ని నిమిషాల్లో, అంటే ఒకసారి ఆయన తెలుగు అంటూ రావట్లేదు. వీళ్ళు తెలుగులో మీనింగ్ లేకపోతే ఇంప్లిసిట్ మీనింగ్ తెలుగు అవ్యక్తంగా, అంటే నోరు ట్విచ్చింగ్గా ఉందంటే అవ్యక్తంగా ఉందట్టు. అంటే ఇప్పుడు మాట్లాడటం లేదు, చేతులు నరాలు అవి కదులుతున్నాయి. ఆయన పడుకుని ఉన్నాడు కదా. కొన్ని నిమిషాల్లో ఎయిర్పోర్ట్ నుంచి చాలా లాంగ్ డ్రైవ్ ఉంటుంది, అడవుల మించి, ఆకుపచ్చటి పొలాల మించి. ఆయనతో వచ్చినటువంటి వాళ్ళిద్దరూ, ఆవిడతో వచ్చిన వాళ్ళిద్దరూ, లైక్ ద టూ హూ హ్యాడ్ కమ్ విత్ హెర్. ఆవిడతో వచ్చిన ఇద్దరులాగా, ఆవిడ ఒక టీచరు, యంగ్గా ఉన్నారు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మేమందరం కాలేజ్ డిగ్రీలు తీసుకున్నాం అని ఆవిడ మొదలెట్టాడు. మేమందరం కూడా టీచర్స్గా ట్రైన్ అయ్యాం. అయితే ఇట్స్ మేబీ పార్ట్లీ, అంటే పాక్షికంగా ట్రైన్ అయ్యాం. కానీ మాలో ఉన్న తప్పేంటి అంటూ ఆవిడ ఒక చిరునవ్వుతో అడిగారు. మేము ఒక స్కూల్లో పనిచేస్తున్నాం, చిన్నపిల్లలకి చెప్తాం, వాళ్ళు పెద్ద అయ్యే వరకు. మేము మీతోటి
ఈ అడలసెంట్ పీరియడ్ అంటే ఏంటి? వాళ్ళు పెద్ద కాదు, చిన్న కాదు, ఆ టీనేజర్స్ పీరియడ్ విషయంలో మీతో మాట్లాడాలని, వాళ్ళ యొక్క సెక్షువల్ కోరికలు అప్పుడే కదా బిగిన్ అవుతున్నాయి. ఆ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మేము చదివాం వాటి కోసం. కానీ మాట్లాడడం వేరు, చదవడం వేరు కదా! మేమందరం వివాహితులమే. మేము వెనక్కి తీసుకుంటే మేమేం గ్రహిస్తున్నామంటే, మాతో ఎవరైనా ఈ సెక్షువల్ మ్యాటర్స్‌లో మాట్లాడితే ఎంత బావుండును అని అండ్ హెల్ప్డ్ అస్ టు అండర్‌స్టాండ్ ద డిఫికల్ట్ అడోలసెంట్ పీరియడ్. ఆ అడోలసెంట్ పీరియడ్‌ని అవగాహన చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి మేము మా కోసం మాట్లాడడానికి రాలేదు. మాకు మా సమస్యలున్నా, ఎవరికి సమస్యలు లేవు చెప్పండి? వాటి కోసం మేము మాట్లాడడానికి రాలేదు అన్నారు. ఆ మూడో ఆవిడన్నారు, మేము ప్రాక్టికల్‌గా ఉండదలుచుకుంటున్నాం. దాని అర్థం ఏదైనా మాకు దానికోసం ఎక్కువ తెలియదు. ఇక్కడ ఫిల్మ్స్ అన్నవి చాలా ఉన్నాయి. సెక్స్ కోసం చెప్తూ, అంటే సినిమాలు. అది మొదటి నుంచి చివరి వరకు ఎలా పిల్లలు పుడతారు మొదలైనవన్నీ. ఇది కూడా ఒక అంటే కొలోస్ అయిపోయిన సబ్జెక్ట్ అయింది. వ్యక్తి దాన్ని ట్యాకిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము పిల్లలకి వాళ్ళకి సెక్స్ కోసం ఏం తెలుసుకోవాలో చెప్పదలుచుకుంటున్నాం. ఏ రకమైనటువంటి అనవసరమైన ఆసక్తి రాకుండా, దాన్ని బలపరచకుండా, ఎందుకంటే వాళ్ళలో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆ విషయంలో. ఎక్స్పెరిమెంట్స్ చేసేటటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా చెప్పాలని చూస్తున్నాం. ఇది ఒక రకమైన టైట్ రోప్ లాంటిది. దాని మీద ఎవరైనా నడవాలి. తల్లిదండ్రులు కొంతమంది మినహాయింపుతో పెద్ద సహాయం చేయట్లేదు. వాళ్ళెంతో భయంతో, ఆతురతతో, గౌరవప్రదంగా ఉంటున్నారు. అందుకని కొన్ని ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉన్నాయి. అవేం వాళ్ళంత పెద్ద సహాయం చేయట్లేదు. ఇదొక అడాలసెన్స్ ప్రాబ్లమే కాదు. తల్లిదండ్రులు, మొత్తం సొసైటీ యొక్క వాతావరణం, అది మేము నెగ్లెక్ట్ చేయలేము. అక్కడ మాకు ఈ రకమైనటువంటి డెలింక్వెన్సీ, తెలుగులో ఏమంటారో చూడాలి. డెలింక్వెన్సీ ఇన్ తెలుగులో మైనర్ క్రైమ్, ఎస్పెషల్లీ దట్ కమిటెడ్ బై యంగ్ పీపుల్, అంటే చిన్నవాళ్ళు చేసే నేరం. అలాంటివి ముఖ్యంగా ఈ నేరాల విషయంలో మాట్లాడాలనుకో. ఆల్సో దేర్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్, అంటే ఆ యంగ్స్టర్స్ చేసేటటువంటి నేరాలు కూడా ఉన్నాయి అంటూ చెప్తున్నారనమాట. అయితే ఈ సమస్యలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి లేవా? అక్కడ ఏమీ ప్రత్యేకమైన సమస్య లేదు. ఏ సమస్య కూడా దానంతా అది పరిష్కరించబడదు. అయితే మీరు ఏ విషయం మీద మాట్లాడదలుచుకుంటున్నారు? మా ఇమ్మీడియట్ సమస్య ఏంటంటే, పిల్లలకి ఈ పీరియడ్, అడాలసెన్స్ పీరియడ్ని ఎలా అవగాహన చేసుకోవాలి, ఏ విధంగా కూడా ఆపోజిట్ సెక్స్ తోటి రిలేషన్ని వాళ్ళు ఓవర్బోర్డ్ అంటే దాన్ని ఎలా అధిగమించాలి అని అయినా ఒకసారి చూద్దాం. ఈ ఓవర్బోర్డ్ వాళ్ళకి అన్ని ఎక్కువ పదాలు వస్తున్నాయి. ఓవర్బోర్డ్ అంటే తెలుగులో ఏంటి? అతిగా.
అంతే. అంటే ఇలా వస్తున్న వాడిని ఎలాగా ఆపోజిట్ సెక్స్తో ఉన్న సంబంధాలని అతిగా వస్తున్న వాటిని ఏ విధంగా అధిగమించాలి, మీరు ఏ విధంగా ఆ సమస్యని చూస్తున్నారు? హెమ్ అండ్ హా, హెమ్ అండ్ హా అన్నది ఒక ఫ్రేజ్. దీని అర్థం చాట్ జీపీటీలో ఉంటుంది. హెమ్ అండ్ హా ఉన్నారు. మీనింగ్ ఆఫ్ హెమ్ అండ్ హా. What is the meaning of hem and ha? Meaning English. Hem and ha means to hesitate, to be unsure and delay answering. అంటే వాళ్ళు కొంచెం ష్యూర్గా లేరు ఆన్సర్ చెప్పడంలో. అంటే మేము ఆ విషయంలో చాలా థరోగా ష్యూర్గా లేమండి, మేము కొంచెం వేగ్గా ఈ కంట్రోలింగ్ ఎమోషన్స్ విషయంలో మాట్లాడతాం, అలాగే వాళ్ళ కోరికలు డిసిప్లిన్ చేసుకోవడం. అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో మంది సద్గుణాలతో ఉన్న హీరోస్ ఉన్నారు. ఇజాక్యులేట్ ద ఫస్ట్ టీచర్. ఆ ఫస్ట్ టీచర్ ఏమంటున్నారంటే, మేము ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడియల్స్, అంటే ఈ కింద ఆదర్శాల విషయంలో ఒక పరిశుద్ధమైన జీవితం, ఒబేయింగ్ ద సోషల్ ఆర్డర్ని ఒప్పుకుంటూ అలాంటివన్నీ చేస్తున్న జీవితాన్ని గడపడం అనే విషయంలో మాట్లాడాలి అని. ఆన్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇట్ హ్యాజ్ ఎ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్. కొంతమందికి ఇది చాలా స్థిరమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమంది మీద ఏ ఎఫెక్ట్ ఉండదు. కొంతమంది భయపడుతూ ఉంటారు, అయితే ఆ భయం కూడా వేగంగా వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడేమోని రిప్రొడక్షన్ ప్రాసెస్ మీద మాట్లాడదాం. ప్రకృతిలో ఎలా ఉంది అది అంటూ ఈ సెకండ్ వ్యక్తి అన్నట్టు. మొత్తం మీద మేమందరం కూడా ఎంతో కాషియస్గా కన్సర్వేటివ్గా ఉన్నాం, అంటే పరిమితంగా దాన్ని. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, సమస్య ఏమిటి అని అడిగారు. మా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఈ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్కి ఈ సెక్షువల్ అర్జ్తో ఎలా కోపప్ చేయాలి. అతను అడోలసెంట్ పీరియడ్కి వచ్చేసరికల్లా దాని మీద వాళ్ళని ఏదో ఒక రకంగా, అంటే నాట్ బీ బౌల్డ్ ఓవర్ బై ఇట్, అంటే దాన్ని నుంచి వాళ్ళు లోనైపోకుండా దాన్ని అధిగమించడం ఎలాగా. డస్ ద సెక్షువల్ అరేజ్ అరేజ్ ఓన్లీ వెన్ ద బాయ్ ఆర్ గర్ల్ రీచెస్ అడోలసెన్స్? అంటే ఈ సెక్షువల్ అర్జ్ వాళ్ళు అడోలసెంట్ పీరియడ్కి వచ్చేసరికల్లా, టీనేజ్కి వచ్చేసరికల్లానే వస్తుందా, లేకపోతే వాళ్ళలో ఒక రకమైన సింపుల్గా త్రూఅవుట్ ద ఇయర్స్, అంటే సంవత్సరాల తరబడి అడోలసెన్స్ కంటే ముందు రోజుల నుంచి ఉందా? చైల్డ్ అంటే వాడు అవగాహన చేసుకోవాలి మొట్టమొదట, అంటే ఎర్లియస్ట్, ఇంకా ముందు నుంచే ఒక సర్టన్ లేటర్ పీరియడ్, అంటే అది పెరిగిన తర్వాత కాకుండా ముందు నుంచే అది అవగాహన చేసుకోవాలి. ఎవరైనా సరే అడోలసెన్స్కి వచ్చేసరికలా ఆయనకి రైట్ ఎడ్యుకేషన్ లేకపోతే అప్పుడు తప్పనిసరిగా సెక్షువల్ అర్జ్ అన్నది ఓవర్వెల్మింగ్ ఇంపార్టెన్స్, చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆయన అప్పుడు ఆల్మోస్ట్ అన్కంట్రోలబుల్, అంటే దాని మీద కంట్రోల్ లేనంత వచ్చేస్తుంది అనమాట. రైట్లీ ఎడ్యుకేటెడ్ అని మీరు అంటున్నారే, దాని అర్థం ఏమిటి? రైట్ ఎడ్యుకేషన్ అన్నది సెన్సిటివిటీ అన్నది కల్టివేట్ చేసుకోవాలి. సెన్సిటివిటీ అన్నది కల్టివేట్ అవ్వాలి. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ గ్రోత్ టైంలోనే అంటే అడోలసెన్స్ పీరియడ్లోనే కాకుండా జీవితం అంతా కూడా. ఈ ఎంఫసిస్ సెన్సిటివిటీ మీద ఎందుకని అని ఇంకొక ఆవిడ అడిగారు, ఫస్ట్ వన్ అడిగారు. సెన్సిటివ్గా ఉండడం అంటే అభిమానం ఫీల్ అవడం, సౌందర్యాన్ని ఎరుకతో చూడడం, అలాగే కురూపితనాన్ని. సెన్సిటివిటీని కల్టివేట్ చేసుకోవడం అన్నది అందులో ఒక ఆ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమే మీరు మాట్లాడేది. నేను ఈ విధంగా ఇప్పుడు ఆలోచించలేదు,
మీరు చూపిస్తున్నారు కనుక అది దానికి సంబంధం అని నేను తెలుసుకుంటున్నాను. మీరు రైట్గా ఎడ్యుకేటెడ్ అవ్వాలంటే హిస్టరీ ఫిజిక్స్ చదవడం వల్ల కాదు. అప్పుడు కూడా సెన్సిటివిటీ అన్నది అంటే భూమి మీద ఉన్న అన్ని విషయాలకి సెన్సిటివ్గా ఉండాలి. ఎలా అయితే జంతువులకి, వృక్షాలకి, ఆ సెలయేర్లకి, ఆకాశానికి, ఇతర ప్రజలకి. కానీ మనం ఇదంతా నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనం ఏం అధ్యయనం చేస్తున్నామంటే ఈ ప్రాజెక్ట్లో ఒక భాగంగా మనం నేర్చుకోవాల్సినది, స్టోర్ చేసుకోవాల్సింది, అకేషన్ అన్నది వచ్చినప్పుడు ఉపయోగించాల్సింది. ఏ వ్యక్తికైనా ఈ రకమైన సెన్సిటివిటీ ఉంటే చిన్నప్పటి నుంచి అది సివిలైజేషన్ అనే ఈ సౌండ్తో అది వినాశనం అయిపోతుంది. చిన్నపిల్లవాడి యొక్క ఎన్విరాన్మెంట్ ఆయనని రెస్పెక్టబుల్, గౌరవప్రదమైన, సాంప్రదాయబద్ధమైన వ్యక్తిగా తీర్చిదిద్దేటట్టుగా చేస్తుంది. ఆ సౌమ్యము, అఫెక్షను, సౌందర్యం యొక్క ఫీలింగు, ఆ సెన్సిటివిటీ, అగ్లీనెస్కి ఇదంతా కూడా పోయింది. అయినా బయలాజికల్ అర్జీ మాత్రం ఇంకా ఉంది. అది నిజమే అని మూడో వాళ్ళు అన్నారు. జీవితంలో ఆ సైడ్ అంతా మేము నెగ్లెక్ట్ చేస్తున్నాం. మమ్మల్ని మేము క్షమించుకుంటున్నాం. మాకు టైం లేదని, మాకెంతో కరిక్యులం ఉంది, మాకు సిలబస్ ఉంది పూర్తి చేయడానికి, ఇలాగ మమ్మల్ని మేము జస్టిఫై చేసుకుంటున్నాం. ఈ సెన్సిటివిటీ యొక్క కల్టివేషన్ అన్నది బుక్స్, డిగ్రీస్ ఎంత ముఖ్యం అంత ముఖ్యం కాదా? మనం ఎప్పుడూ జయాన్ని వర్షిప్ చేస్తున్నాం. మనం సెన్సిటివిటీని అంటే వాళ్ళు జయం పొందుతున్నారా లేదా అదే మనకి ముఖ్యం, కానీ సెన్సిటివిటీ అంత ప్రాముఖ్యత కాదు. సక్సెస్ కావాలి. అది ఏం చేస్తుంది అంటే ఈ సెన్సిటివిటీ ఉంటే సక్సెస్ కావాలన్న వెతుకులాట వినాశనం అవుతుంది. అయితే జీవితంలో సక్సెస్ అవసరం కాదంటారా అని వాళ్ళు అడిగారు. సక్సెసే ఉండాలి అని ఇన్సిస్టెన్స్ అంటే దాని మీద నొక్కి చెప్పడం వల్ల ఇన్సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. అదేంటంటే నిరంకుశత్వాన్ని ప్రోత్సహిస్తుంది, అలాగే స్వార్థాన్ని. ఒక ఆశయాలతో ఉన్న వ్యక్తి ఏ విధంగా సెన్సిటివ్గా ఉంటాడు ఇతరుల పట్ల, లేకపోతే భూమి మీద ఉన్న వస్తువుల పట్ల, అవన్నీ కూడా ఆయన యొక్క పరిపూర్ణతకే కావాలి, ఆయన ఉపయోగించుకోవడానికి. అలాగే తను జీవితంలో ఏదో అధిరోహించడానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ సెన్సిటివిటీ అనేది అవసరమే. లేకపోతే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సెన్సిటివిటీని ఏ విధంగా యంగ్స్టర్స్లో హౌ వుడ్ యూ కల్టివేట్ సెన్సిటివిటీ? యంగ్స్టర్స్లో ఈ సెన్సిటివిటీని ఎలా కల్టివేట్ చేస్తాం? కల్టివేషన్ అన్నది ఒక లోతైన పదం. దాన్ని మనం వాడుతున్నాం కనుక ఆ విషయాన్ని చూద్దాం. సెన్సిటివిటీ అన్నది దాన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. ఏం చెప్తున్నారంటే ఆర్ టు రీడ్ ద పోయిట్స్. ప్రాక్టీస్ చేస్తే రాదు. అదేమీ కూడా కేవలంగా చిన్నవాళ్ళకి చెప్పడం వల్ల, వాళ్ళ స్వభావాన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ నో గుడ్. అవేం అవసరం లేవు, అంటే పెద్ద లాభం లేదు. లేకపోతే పోయట్స్ చెప్పేవి చదవడం వల్ల కానీ అలాంటివన్నీ చదవడం వల్ల ఏం లాభం లేదు. మీరు సెన్సిటివ్గా ఉంటే మీ అంతటి మీరు సౌందర్యవంతమైన దానికి, కురూపిగా ఉన్నదానికి మీలో కానీ ప్రేమ ఉంటే ఆ విధమైనవన్నీ అవసరం. చూడండి, మనం ఏమంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఈ విషయాలన్నీ. ప్రతి రకమైనటువంటిది ఉత్ప్రేరణ చేసేది ఈ విభేదాలని.
అవి వాటిలో మనం మునిగిపోతున్నాం, ప్రేరితం చేస్తాం విభేదాలను. అందుకని ఈ సమస్య ఇంకా పెరుగుతూ ఉంది, క్లిష్టతరం అయిపోతుంది. మీరు చెప్పేదేదో నిజమని నాకు అనిపిస్తుంది. మీరు మాలో ఉన్నటువంటి కష్టాన్ని ఎప్రిషియేట్ చేయట్లేదు. మేము ఏది కష్టం అనుకుంటున్నామో అది. మాకు 30-40 మంది బాయ్స్ గర్ల్స్ ఉన్న క్లాస్ ఉంటుంది. మేము అందరితో మాట్లాడలేం లేం వ్యక్తిగతంగా, మాకు ఎంత ఇష్టం ఉన్నా సరే. అంతేకాకుండా ఒకేసారి ఇంతమందికి టీచ్ చేయడం అనేది అది చాలా శ్రమకరమైన పని అయిపోతుంది. మా అంతట మేము అలసిపోతున్నాం. అందుకని మాలో ఉన్న సెన్సిటివిటీ మేము కోల్పోతున్నాం, సెన్సిటివిటీని. అయితే వాట్ ఆర్ యూ టు డూ? మీరు ఏం చెయ్యాలి? కేర్, టెండర్నెస్, ఎఫెక్షన్. కేరు, కోమలంగా ఉండడం, ప్రేమ, ఇవన్నీ కూడా అవసరమే. ఒకవేళ సెక్షువల్ కోరికలు అన్నవి అవగాహన అవ్వాలంటే తప్పనిసరిగా ఈ సమస్యను ఫీల్ అవ్వడం వల్ల, దానికోసం మాట్లాడడం వల్ల, బై పాయింటింగ్ అవుట్ ఇన్ డిఫరెంట్ వేస్, రకరకాలైన మార్గాల్లో అది చూపించడం వల్ల ఆ పిల్లవాడు అడోలసెంట్ అంటే అలాంటి టీనేజ్కి వచ్చేసరికల్లా అప్పుడు ఆయన సెక్షువల్ కోరికల్ని ఫేస్ చేస్తాడు. వాటికి ఎంతో విశాలమైన లోతైన అవగాహనతో రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలంటే ఆ పిల్లవాడికి మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళే మన సొసైటీకి. సమస్య ఏమిటంటే చాలా క్లిష్టంగా, నిజంగా పర్వతంలా ఉంది. అంటే ఇది చాలా క్లిష్టంగాను, చాలా పెద్దదిగాను ఉంది. వాట్ కెన్ వి త్రీ డూ? మేము ముగ్గురం ఈ విషయంలో ఏం చేయాలి? ఏ వ్యక్తి అయినా ఏం చెయ్యాలి అని అడిగారు. ఇక్కడ పేజ్ ఎంత ఉంది? 102. ఇక్కడితో అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, ఇండివిజువల్స్, వ్యక్తులు, మనం ఏమైనా అంటే ఇట్ ఈజ్ ఓన్లీ యాజ్ ఇండివిజువల్స్, వ్యక్తులుగానే మనం ఏమైనా చేయగలం. అది అంటే ఒక ఇండివిజువల్గా ఇక్కడ అక్కడ సొసైటీని ప్రభావితం చేసేవాళ్ళు గొప్ప గొప్ప మార్పులు తెచ్చారు నా ఆలోచనలో, పనిలో. నిజంగా విప్లవాత్మకంగా ఉండాలంటే ఈ సొసైటీ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చేయాలి. ఆ ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి పొందడాన్ని, అసూయని ఎంకరేజ్ చేస్తుంది. ఏ సంస్కరణ అయినా సరే ఆ ప్యాటర్న్ అంటే ఆ పద్ధతి లోపల చిట్ట చివరికి ఇంకా కన్ఫ్యూజన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది. దీనివల్ల అంటే ఈ యంగ్స్టర్స్ చేసేటటువంటి క్రైములు ఒక రివోల్ట్ అన్నమాట, తిరుగుబాటు. ఆ ప్యాటర్న్లో తిరుగుబాటు. ఎడ్యుకేటర్ అంటే టీచర్ యొక్క ఫంక్షన్ తప్పనిసరిగా యంగ్స్టర్స్కి హెల్ప్ చేయాలి ఈ ప్యాటర్న్ నుంచి బయటపడ్డానికి. అంటే ఏదైనా వాళ్ళు పోగు చేసుకోవడం నుంచి, పవర్ కోరడం నుంచి వాళ్ళని విముక్తుల్ని చెయ్యాలి. అవన్నీ మనం కానీ ఫీల్ అవ్వకపోతే తీవ్రంగా, నాకేమనిపిస్తుందంటే వీటికి ఏం వాల్యూ లేదు. అందుకనే మనం పెద్ద కష్టం ఏంటంటే మనం కూడా మన ఎంత గొప్ప ఇంటెలెక్చువల్స్, మన ఫీలింగ్స్ అన్నీ కూడా ప్యారలైజ్ అయిపోయి, పక్షవాతం వచ్చినట్టు అయిపోయి. మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని స్ట్రాంగ్గా ఫీల్ అవుతామో మనం ఏమైనా చెయ్యగలం. అంటే పెద్దవాళ్ళు దాన్ని స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడే వాళ్ళు ఏమైనా చెయ్యగలరు అని ముగించారు. అంటే ఇక్కడ ఏం చెప్పారు? వ్యక్తిగతంగానే ఏదైనా జరగాలి,
ఇండివిజువల్ లెవెల్లో ఇక్కడ అక్కడ ఎవరైతే సొసైటీని ప్రభావితం చేస్తున్నారో వాళ్ళు ఎన్నో రకాల మార్పుల ఆలోచనలో పనుల్లో తీసుకొచ్చారు. మనం నిజంగా విప్లవాత్మకంగా ఉండాలంటే ఈ సొసైటీ విధానంలోంచి బయటపడాలి. ఈ ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి పొందడాన్ని, అసూయని మొదలైన వాటిని ఎంకరేజ్ చేస్తోంది. ఏ సంస్కరణ అయినా ఆ పద్ధతిలో చిట్ట చివరికి ఇంకా కన్ఫ్యూషన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది. ఇలాంటి యువకులు చేసే నేరాలు ఈ ప్యాటర్న్ లోపల లోపల తిరుగుబాట్లే. చిట్ట చివరికి అంటే వచ్చేసరికల్లా కారణం అన్నది ఇంకా ఈ కారణం మన కన్ఫ్యూజన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది. ఈ యంగ్స్టర్స్ చేసే నేరాలు కేవలంగా వాళ్ళలో ఉన్న తిరుగుబాటు ఈ విధానానికి. ఫంక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేటర్ యొక్క పని ఏమిటంటే వాళ్ళకి యంగ్స్టర్స్కి హెల్ప్ చేయాలి సొసైటీ యొక్క విధానంలోంచి బయటపడడానికి. అంటే ఏదైనా పొందడంలోంచి, కూడబెట్టుకోవడంలోంచి, పవర్ కోరడంలోంచి వాళ్ళని విముక్తిని చెయ్యాలి. మనం ఒకవేళ మన జీవితంలో ఇవన్నీ తీవ్రంగా ఫీల్ అవ్వకపోతే మనం ఏమీ ఉపయోగపడవు. అంటే మనం చెప్పడం వల్ల ఏమీ లాభం లేదు. అదే మనం పెద్ద కష్టం. మనం ఎంతో ఇంటెలెక్చువల్గా ఉంటాం, మన ఫీలింగ్స్ అన్నీ కూడా ప్యారలైజ్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ఇదంతటినీ స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నామో అప్పుడే మనం ఏదైనా చెయ్యగలము. అది లాస్ట్ పేరా. ఇంకోసారి చెప్పడానికి కారణం జాగ్రత్తగా వింటారని. అర్థమైందా? కల్టివేషన్ ఆఫ్ సెన్సిటివిటీ. నారాయణ గారు ఉన్నారా? నమస్తే. నమస్తే. చెప్పాలమ్మా. చెప్పండి. అదే మీరు చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారేమో కదా. అదేనమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కల్టివేషన్ ఆఫ్ సెన్సిటివిటీ అనేటువంటి టాపిక్ మీద కృష్ణమూర్తి గారు మనకి లోతైనటువంటి అవగాహన కల్పించారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ లైంగికంగా అంటే అడల్సెన్స్ చిన్నపిల్లలే, యువకులే కాదు, పెద్దవాళ్ళు కూడా దీంతో మమేకం అయిపోవటం వల్ల ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు పేపర్లో మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో ఇద్దరు ఆచార్యులు ఒరిస్సా అనేటువంటి ఒక అమ్మాయి మీద ఒరిస్సా సంస్కృతం నేర్చుకున్నటువంటి ఒక పీజీ స్టూడెంట్ మీద అఘాయిత్యం చేశారని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారండి. అది కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే సెన్సిటివిటీ అనేది కేవలం ఏదో ఒక ఏజ్కి సంబంధించినటువంటి కాదు, ఎంటైర్ ద లైఫ్. అంటే చిన్నపిల్లప్పటి నుంచి అట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు సెన్సిటివిటీ అనేటువంటిది రావాలని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన సౌందర్యం అంటే కేవలంగా ఒక స్త్రీలో సౌందర్యం అనుకుంటున్నాం తప్ప ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని, ఒక ప్రకృతిని ఎంత సౌందర్యమే. అంటే ఇది మనకేది సౌందర్యంలో కనిపించట్లేదు. అలాగే మీకు ఇదే విషయంలో ఒకసారి సాయిబాబా దగ్గరికి ఇద్దరు ముస్లిం స్త్రీలు గురకాలు వేసుకొని వస్తారు. గురకా తీసుకునేటువంటి తర్వాత పక్కన ఉన్నటువంటి దాసగను కొంతమందికి ఏంటంటే ఆ లోపల ఫీలింగ్స్ కలిగితే వెంటనే బాబా గారు చెప్తారు, భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టి అంత అందమైనటువంటిదే. ఆ భగవత్ సృష్టిని చూడండి, కేవలం శరీరంలో ఉన్నటువంటి అంతరాత్మను చూడండి. ఇది అసలైనటువంటి సౌందర్యం. అసలైనది శరీర సౌందర్యం కాదు, అసలైనటువంటి సౌందర్యం ఇది బాహ్య సౌందర్యం మాత్రమే, అంతర్ సౌందర్యం చూడని అంటారు. అందుకే కృష్ణమూర్తి గారు మనకి ఇంకో విశేషం ఏంటంటే, కృష్ణమూర్తి గారు కేవలంగా సత్సంగాలని యూనివర్సిటీ లెవెల్లో, అంటే అనేక యూనివర్సిటీలో అలాగే శ్రీలంకలో వెళ్తే మొత్తం యూనివర్సిటీ లెవెల్లో ప్రసంగాలు చేసినప్పుడు ఫస్ట్ టైం అని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు అంటే వాళ్ళ దగ్గర ఏదో రకరకాల కారణాలు చెప్పారు. అంటే మన మనోవిజ్ఞానం అంటే ఏంటి, మనసు చేసినటువంటి గారిడీలకి దాని మీద సరైనటువంటి ఫోకసింగ్ ఎవడు పెట్టట్లేదని చెప్పి మనకి అక్కడ కూడా చెప్పడం జరిగిందనమాట. అందుకు ముందు సొసైటీని మనం ఏంటి మార్చాలని ఎవరైతే అనుకుంటున్నారో ఏవో క్రియలు చేస్తున్నారు తప్ప ముందు సొసైటీలోంచి బయటకు వచ్చేయాలి. అంటే అది 10 పైసలు మన కృష్ణమూర్తి చెప్పడం ఏంటంటే, మనం ఏవో సంస్కరణలు తీసుకొస్తున్నాం తప్ప మళ్ళీ అందులోనే అది దాన్ని పాతదాన్ని మంచి కొత్తదాన్ని మనం పట్టుకొస్తున్నాం.
అందుకే ముందు వాళ్ళు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ముందు టీచర్ అనేటువంటి వారు సరైన రైట్ ఎడ్యుకేషన్ అన్నారు అనమాట. అంటే అప్పుడు నాకే సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోతే, నాకే సరైన ఇది లేకపోతే నేనేం చెప్పగలను. ఒకవేళ ఇంకొకటి మొక్క అంటారు, మీకు సరైనటువంటి ఒక అవగాహన లేకపోతే టీచర్ వృత్తి మానేసి మరో వృత్తి చేసుకోమంటారు. అది స్టార్టింగ్ లో కొంచెం మాకు కష్టం అనిపించిన తర్వాత ఏంటి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అనేటువంటి దాన్ని మేము బాగా అవగతం చేసుకున్నాం. ఎందుకంటే మేడం గారు కూడా చిన్న పిల్లలకి చెప్పేటువంటి వారు. నేను 2-3 టైమ్స్ మేడం గారి దగ్గర వెళ్ళినప్పుడు అంటే ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే మేడం గారు ఆవిడేం కొట్టరు, ఆవిడేం తిట్టరు, ఏం చేయరు. కానీ వెళ్ళిన వెంటనే వాళ్ళ ఒక వే ఆఫ్ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే, అబ్బా ఇదేంటి ఎంత డిసిప్లిన్ గా ఉన్నారని చెప్పి నాకు అనిపించిందండి. నేను 4-5 టైమ్స్ స్కూల్కి వెళ్ళాను అనమాట. అంటే ఒక టీచర్ అనేటువంటి వాడు, టీచర్ అండ్ పేరెంట్ ఇద్దరు ఎడ్యుకేట్ అయితేనే ఈ సమాజం అనేది అంటే వాళ్ళకి మన సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వగలం. అలా లేనటువంటి పక్షంలో మనకి సరైన గైడ్ లైన్స్, నాకే సరైన గైడ్ లైన్స్ లేకపోతే, నాకు దిశానిర్దేశం నాకు లేకపోతే నేను పిల్లలకి ఏం బోధించాలి? కాబట్టి ఇలాంటిదండి ఈ రోజు ఇదంతా కూడా ఏంటవుతుంది, ప్రపంచమే పీడింపబడుతుంది, కేవలం యువకులే కాదు. కాబట్టి రైట్ ఎడ్యుకేషన్, సౌందర్యం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదని చెప్పి మన కృష్ణమూర్తి గారు మనకి పదే చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రతిసారి మనకి కృష్ణమూర్తి గారు ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వర్ణన చేస్తుంటారు. కాబట్టి దీని మీద మనకు ఒక సరైనటువంటి అవగాహన ఉంటే, ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి, ఎందుకంటే అందుకే మాకు బీఈడి చేసినప్పుడు సైకాలజీ చెప్తారు మనకి. ఎందుకంటే 30 మంది స్టూడెంట్స్ ఉంటే 40 మంది స్టూడెంట్స్ ఉంటే డిఫరెంట్ మెంబర్స్ అంటే మొత్తం డిఫరెంట్ సైకాలజీ ఉంటుంది. ఒక లెక్చరర్ లేదా ఒక టీచర్ ఏం చేయాలంటే ముందు వాళ్ళ సైకాలజీని ముందు బాగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోకపోతే కొంతమంది మనం చెప్పినది వినరు వాళ్ళు సర్వసాధారణంగా. ఇప్పుడు ఎందుకంటే మీ కాలేజీలో స్కూల్స్ లో చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి కృష్ణమూర్తి గారు టీచింగ్స్ వల్ల అంటే మాలాంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ముందు మేమేంటంటే బాగా ఎడ్యుకేట్ అవ్వకుండా, రైట్ వే లేకుండా, రైట్ ఎడ్యుకేషన్ లేకుండా మేమేదో పాఠం చెప్పిస్తే వాడు ఏదో ఆచరించేస్తే అనేటువంటి ఆ భ్రమలన్నీ తొలగిపోయామా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మీకు నమస్కారాలు. గురువం తస్సత్. కానీ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, సెక్స్ అన్నది